ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం. నిజంగా ఎవరైతే బలహీన పడిపోతా ఉంటున్నారో, ఎవరైతే అధైర్యంగా ఉంటున్నారో వారిని బలముగా ఆత్మీయతలో ఎవరైతే ఉంటున్నారో వారు వెళ్ళి ఏం చెప్పాలి అంటే ధైర్యం చెప్పాలి. భయపడకుండా ధైర్యంగా ఉండుడి అని బలహీనులతో, నిరాశలో ఉంటున్నటువంటి వారితో దేవుని యొక్క మాటల్లో ఉంటున్నటువంటి శక్తిని, దేవునిలో ఉంటున్నటువంటి ధైర్యాన్ని వాళ్ళకి పంచిపెట్టాలి. నిజంగా బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకుడి 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 అన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది. ఈ దేవుని బిడ్డారా, అంటే 365 రోజులు కూడా దేవుడు మీకు ఇస్తున్నటువంటి మంచి మాట, మంచి ధైర్యం ఇచ్చేటువంటి వాగ్దానం, భయపడకుండా ధైర్యంగా ఉండుడి అని. నిజంగా ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి చిన్న విషయానికి కూడా కొన్ని సందర్భాల్లో సోలిపోతూ ఉంటారు కదండి. రేపటిని గురించి ఏం చేయాలి అన్నటువంటి ఒక భయం. అంటే రేపటి దినాన నేను ఏమి తినాలి, రేపటి దినాన నేను నా కుటుంబంని ఎలా పోషించాలి, లేకపోతే ఈరోజు ఉదయం లేచిన తర్వాత రేపటి దినం గూర్చినటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది. వీటన్నిటి గురించి ఆలోచిస్తూ అధైర్యపడిపోతూ ఉంటావు, భయపడిపోతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో ఈ భయం అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే అనారోగ్యం అయ్యేలాగా చేస్తుంది. ఈ భయం అనేది ఏం చేస్తుంది అంటే ఆత్మీయతలో నీవు ఎదగకుండా నిన్ను ఏం చేస్తుంది అంటే డిసప్పాయింట్మెంట్లోనికి తీసుకొని వెళ్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ముందుగా నీలో ఉంటున్నటువంటి భయము అనేటువంటి అపవాది యొక్క ఆ యొక్క ద్వారాన్ని ఏం చేయాలంటే నీవు క్లోజ్ చేయాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీవు భయపడకుండా ధైర్యంగా ఉండమని ఆయన నీకు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం, ఎంత శక్తివంతుడైనటువంటి దేవుని మనం కలిగి ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు భయపడకు, దేని గూర్చి కూడా నువ్వు చింతించద్దు, దేనిని గూర్చి కూడా నువ్వు వర్రీ కాకూడదు. ఎందుకు అంటే నిజంగా ఎదురవుతూ ఉంటాయి కొన్ని పరిస్థితులు, కొన్ని ఆలోచనలు నిన్ను కృంగింప చేస్తూ ఉంటాయి. కొన్ని ఒత్తిడిలో నిన్ను ప్రార్థించకుండా, దేవునితో సమయాన్ని కూడా గడపకుండా ఏం చేస్తాయి అంటే నీవు చాలా కృంగిపోయేలాగా చేస్తూ ఉంటాడు అపవాది చాలా సందర్భాల్లో. అయితే అపవాది నీలో పెడుతున్నటువంటి ఆ భయాన్ని నువ్వేం చేయాలంటే తీసివేయాలి. తీసివేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉంది కదా, అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోడు. నిజంగా అపవాదిని ఎదిరించేటువంటి శక్తి, సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. అపవాది యొక్క ప్రతి కాడిని కూడా విరగొట్టేటువంటి శక్తిని, ధైర్యాన్ని కూడా నీకు ఇచ్చాడు. అయితే నువ్వు ధైర్యం కలిగి నువ్వేం చేయాలి అంటే అపవాది నీపై ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి కాడిని కూడా, ప్రతి ఒక్క పనులను కూడా నువ్వేం చేయాలంటే పసిగట్టి వాటన్నిటిని కూడా ప్రార్థనాపూర్వకంగా నువ్వు త్రుంచివేయగలిగినట్లయితే నిజంగా నీవు ధైర్యం కలిగి ఉంటావు. నీలో అపవాది ఏ రకంగా కూడా కార్యం చేయటానికి వాడు నీ ఎద్దకి రావాలి అన్నా కూడా భయపడేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి ఉండు. ఎవరైతే నీ ప్రక్కన బలహీనులుగా ఉంటున్నారో, ఎవరైతే బాధపడుతుంటున్నారో, ఎవరైతే సోలిపోతుంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని వాళ్ళకి నింపు, వాళ్ళలో శక్తిని చేకూర్చు, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని చేకూర్చు. దేవుడు ఖచ్చితంగా తప్పనిసరిగా నీవు చేస్తున్నటువంటి పనులన్నిటిలో కూడా ఆయన విజయాన్ని అందించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఎటువంటి స్థితిలో కూడా భయపడిపోకుండా, ఎక్కడ కూడా సోలిపోకుండా తండ్రి అన్ని పరిస్థితులలో కూడా నాయన ధైర్యం కలిగి నీ బిడ్డలు ముందుకు కొనసాగుదురు గాకని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దిన సమృద్ధి చేత, ఈ దిన మేలుల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు తృప్తి పొందించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.